ప్రభు మనతో మాట్లాడే సమయం. प्रभु हमसे बात करने जाने वाला समय है ये। కాబట్టి ఈ సమయాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకుందాం. तो इस समय का इस्तेमाल हम बड़े ही ध्यान से करेंगे। మనం వచ్చాం వాక్యం వినేదాని కోసమే. हम वचन सुनने के लिए ही यहाँ आए हैं। ఏ పని నిమిత్తం వచ్చామో ఆ పని మీదే మంచి ధ్యానం ఉంచినట్లయితే అందులో మనం మంచిగా నెగ్గగలుగుతాం. जिस काम के लिए आए हैं उस काम के विषय में अच्छा ध्यान देंगे तो अच्छे से उसमें कामयाब भी हो पाएंगे। మనం అశ్రద్ధగా వింటే గనుక అనుకున్న పనిని సాధించలేము. लापरवाही से सुनेंगे तो जो काम हम करना चाहते हैं उसको हम पूरा नहीं कर पाएंगे। ఇప్పుడు మనం అనుకునే పని ఏంటి? దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలని ఆయన వాక్యం ఎదుట కూర్చున్నాం. अभी हम क्या सोचकर यहाँ बैठे हैं, प्रभु की इच्छा क्या है उसको जानने के लिए। కాబట్టి ఆయన చిత్తాన్ని బహు జాగ్రత్తగా గమనిద్దాం. तो इसकी इच्छा को ध्यान से हम सुनेंगे। మనం పోయిన 11వ తారీఖున ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మనం 10వ వచనం నుండి ధ్యానం చేసుకుంటూ వచ్చాం. 11 तारीख को हमने एफेसियों की लिखी पत्री 6वां अध्याय 10वें वचन से ध्यान किया था। మనం అప్పటి నుంచి ధ్యానించుకుంటూ వచ్చాం. तब से हम ध्यान करते हुए आ रहे हैं। అయితే మరి కొంత సమయాన్ని మరి అదే వచనాల గురించి ధ్యానం చేద్దాం అనుకుంటున్నాం. और थोड़ा समय उसी वचन को ध्यान करने के लिए लगाना चाहते हैं। మనము ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండాలని, प्रभु में और उसकी शक्ति के प्रभाव में बलवंत बनो, అలాగే అపవాది తంత్రాలను ఎదిరించేదానికి శక్తివంతులుగా కావాలని, और शैतान की युक्तियों का सामना करने के लिए हमारे अंदर सामर्थ्य होना है करके దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకొనుడి అని వింటున్నాం. परमेश्वर के सारे हथियार को बांध लो करके हम यहाँ देख रहे हैं। అయితే పోయిన 11వ తారీఖున మనం ఆ విషయం గురించి ధ్యానం చేసుకున్నాం. 11 तारीख को हमने इस विषय में ध्यान किया था, దేవుడిచ్చే శక్తి, प्रभु की ओर से मिलने वाली शक्ति। ఆ శక్తిని గురించి పౌలు గారు పదే పదే కూడా హెచ్చరిస్తూ వచ్చారు. మీరు బలవంతులు కండి అని మాట్లాడుతూ వచ్చాడు. उस शक्ति के बारे में पौलुस बार बार सावधान करते हुए आ रहा है कि आप बलवंत होते जाओ। మనకి కావాల్సింది ఈ లోకపరమైన బలము కాదని, हमें जो चाहिए वो सांसारिक शक्ति नहीं है, యేసుక్రీస్తు నందున్న ఆ బలములో మనం బలం పొందాలని ఈ వాక్యం మాట్లాడుతూ వచ్చారు. यीशु मसीह की शक्ति के सामर्थ्य हमें चाहिए करके हमने सुना है। కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా శారీరకంగా బలవంతులు కావచ్చేమో కానీ ఆత్మ విషయంలో బలహీనులు కాకూడదు. శరీరంలో బలహీనులైనా ఆత్మ విషయంలో బలహీనులు కాకూడదు అనేది దేవుని ఉద్దేశం. परमेश्वर का उद्देश्य ये है कि आप शारीरिक रूप से कितने भी कमजोर क्यों ना हो, लेकिन आत्मा में कभी कमजोर नहीं होना है। అందుకే పౌలు గారు కూడా అన్నారు, నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడే బలవంతుణ్ణి అన్నాడు. इसलिए पौलुस ने कई बार कहा है, जब मैं निर्बल होता हूँ तभी बलवंत होता रहता हूँ। అంటే ఆ బలహీనతల యందు తను మనసు పెట్టడు. वो अपनी कमजोरियों की और निर्बलताओं की ओर ध्यान नहीं देता। యేసుక్రీస్తులో తనకు కలిగిన ఆ బలము ఆ యొక్క శక్తి మీద ఆధారపడి ఉంటాడు కాబట్టి ఆ మాట చెప్పగలుగుతున్నాడు. यीशु मसीह की शक्ति और सामर्थ्य पर भी वो निर्भर रहता है, इसलिए वो बात हमसे ये कहता है। అయితే విశ్వాసులమైన మనం ఆత్మ సంబంధమైన యుద్ధంలో ఉన్నామని కూడా విన్నాం. विश्वासी है हम, आत्मिक युद्ध में है करके इस बात को भी हमने सुना है। అయితే మంచి సైనికుల్లాగా మంచి పోరాడాలని, अच्छे एक सैनिक की तरह अच्छा मुकाबला हमें करना चाहिए। అలాగూ పోరాడటం అంటే విశ్వాసాన్ని కాపాడుకోవటమే అనే విషయాన్ని కూడా గ్రహిస్తూ వచ్చాం. मुकाबला करना मतलब विश्वासी जीवन को बचाए रखना है, इस बात को भी हम सुनते हुए आए हैं। యేసుక్రీస్తులో బలవంతులుగా ఉండాలంటే మనకు ఒక పౌరుషం కూడా ఉండాలన్న మాటను కూడా విన్నాం. దాన్ని మర్చిపోవద్దు. यीशु मसीह में सामर्थ्य पाके रहना है तो हमारे अंदर जोश और रोष होना चाहिए, इस बात को भी मत भूलिए। ఎందుకంటే మనం బలహీనులుగా ఉండి పౌరుషం లేకుండా ప్రభు విషయంలో ఉంటే సాతానుడు చులకనగా మనల్ని పడేయగలుగుతాడు. यदि हम कमजोर होंगे, हमारे अंदर प्रभु में बढ़ने के लिए जोश नहीं होगा तो शैतान आसानी से हमें गिरा देगा। కాబట్టి సాతానుతో పోరాటానికి మన శక్తి చాలదు. शैतान से मुकाबला करने के लिए हमारी शक्ति कम पड़ेगी। అందుకే మనకి దేవుని యొక్క బల ప్రభావాలు కావాలని విన్నాం. इसलिए परमेश्वर का बल हमें चाहिए करके हमने सुना है। దానికోసం దేవుని మీదే ఆధారపడాలని కూడా విన్నాం. उसके लिए प्रभु पर ही निर्भर होना है, इस बात को भी हमने सुना है। కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే 11వ వచనంలో, इसलिए यहाँ 11वें वचन में कहता है, అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకొనుడి. परमेश्वर के सारे हथियार बांध लो कि तुम शैतान की युक्तियों के सामने खड़े रह सको। అంటే దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకుంటేనే మన సాతానుని ఎదిరించగలుగుతాం. परमेश्वर के हथियार बांधेंगे तभी हम शैतान की युक्तियों का सामना कर पाएंगे। కొన్నిసారి విన్నాం, సాతానుడు ప్రత్యక్షంగా మన మధ్య నిలబడడు. हमने पिछली बार सुना था, शैतान हमारे सामने आके खड़ा नहीं होता है।
కాబట్టి సాతాను తంత్రాలు ఏంటో గ్రహించాలని చాలా విషయాలు తెలుసుకున్నాం. जिससे शैतान की युक्तियां कैसी होती है उसको कैसे पहचानना है इसके बारे में हमने सुना था, ఎందుకంటే విశ్వాస జీవితం అంతా తేలికైనది కాదు. क्योंकि विश्वासी जीवन आराम से चलने वाला नहीं है। ప్రతి నిమిషం కూడా సాతానుడు మనలతో పోరాడాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. हर क्षण शैतान हमसे मुकाबला करना चाहता है, ప్రతి క్షణం మనకున్న విశ్వాసాన్ని తొలగించాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. हर क्षण हमारे अंदर के विश्वास को हटाना चाहता है। కాబట్టి సాతాను ఏ రీతిగానైనా మన విశ్వాస జీవితం పైన దాడి చేయాలనుకుంటాడు. इसलिए शैतान किसी न किसी तरह हमारे विश्वासी जीवन पर वो है मुकाबला करना चाहता है। కానీ దేవుని చిత్తం ఏంటంటే మనకు ముందుగానే యేసుక్రీస్తులో మంచి ఆశీర్వాదాలు పరలోక సంబంధమైన ఇవ్వబడ్డాయి. लेकिन प्रभु की इच्छा के अनुसार पहले से ही स्वर्ग की आशीषें हमें दी गई है। అదే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే इफिसियों की लिखी हुई पत्री 1 अध्याय 3 वचन में देखेंगे, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను. हमारे प्रभु यीशु मसीह के परमेश्वर पिता का धन्यवाद हो कि उसने हमें मसीह में स्वर्गीय स्थानों में सब प्रकार की आत्मिक आशीष दी है। అంటే దేవుడిచ్చి సర్వాంగ కవచము ధరించుకోండి అంటే మనకు ముందుగానే యేసుక్రీస్తులో పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు అనుగ్రహించాడు అని చెప్తున్నాడు. स्वर्ग की आशीषें ले लो, क्योंकि प्रभु यीशु मसीह के द्वारा परमेश्वर ने हमें पहले से ही सारी आशीषें दे दी है। అంత మాత్రమే కాకుండా इतना ही नहीं, అలాగే 13, 14 వచనంలో కూడా చూస్తే ఇదే అధ్యాయంలో इसी अध्याय 13, 14 में देखेंगे, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. उसी में तुम पर भी जब तुमने सत्य का वचन सुना जो तुम्हारे उद्धार का सुसमाचार है और जिस पर तुमने विश्वास किया, प्रतिज्ञा क्यों है पवित्र आत्मा की छाप लगी। वह उसके मोल लिए हुए के छुटकारे के लिए हमारी मिरास का बयाना है कि उसकी महिमा की स्तुति हो। ఆమేన్, హల్లెలూయా. हालेलुया। అయితే ఇక్కడ మనకి యేసు క్రీస్తులో పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఇచ్చేవాడని చెప్తున్నాడు. यीशु मसीह के द्वारा स्वर्ग के हर एक आशीष परमेश्वर हमें देने वाला है करके बताया गया है। అంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదం మనకు కావాలంటే యేసు క్రీస్తులోనే సాధ్యము. स्वर्ग की आशीष हमें चाहिए तो वो यीशु मसीह के द्वारा ही संभव है, అప్పుడే మనం సాతానుని ఎదిరించగలుగుతాం. तभी हम शैतान का सामना कर पाएंगे। అలాగే 13, 14 చూస్తే మనకి ఆత్మ చేత మనల్ని ముద్రించాడు అని చెప్తున్నాడు. 13, 14 वचन में देखेंगे तो पवित्र आत्मा के द्वारा उसने हम पर छाप भी लगा दी है करके देख रहे हैं। కాబట్టి మనల్ని దేవుడు ఏ రీతిగా పిలుచుకున్నాడో అన్న దాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. प्रभु ने हमें किस तरह बुलाया है इस बात को कभी भूलना नहीं चाहिए। మనం నిత్యము యేసుక్రీస్తులో ఉన్నామన్న విషయాన్ని నెమరు వేసుకుంటూ ఉండాలి. हमेशा हम प्रभु यीशु मसीह में हैं इस बात को हमें याद रखना चाहिए। అలాగే సాతానుడు ప్రతి సమయంలోనూ మనల్ని ఏ రీతిగానైనా పడగొడతాడు అన్న ఆలోచనతో కడు జాగ్రత్తగా ఉండాలి. और शैतान हमें कभी भी गिरा सकता है ऐसा विचार रखते हुए ध्यान से हमें रहना चाहिए। కాబట్టి మన మనోనేత్రాలు వెలిగించబడాలి అని ఇదే అధ్యాయంలో పౌలు చెప్తున్నాడు. इसी अध्याय में पौलुस कहता है हमारी मन की आंखें खुल जानी चाहिए, चमकनी चाहिए। కాబట్టి అపవాది యొక్క విషయాలు మనం తెలుసుకోవాలి అంటే మన యొక్క మనోనేత్రాలు వెలిగించబడాలి. शैतान की योजनाओं को हमें जानना है तो हमारी मन की आंखें खुलनी ఏది चाहिए। సాతాను కార్యమో ఏది దైవ కార్యమో దాన్ని మనం గ్రహించగలగాలి. कौन सा शैतान का कार्य है, कौन सा परमेश्वर का कार्य है, इस बात को भी हमें समझना है। ఏది మనల్ని మోసం చేస్తున్నాడు సాతానుడు ఏ రీతిగా దాన్ని కూడా గ్రహించాలి. किस तरह शैतान हमें धोखे में डाल रहा है इस बात पर भी ध्यान देना चाहिए। కాబట్టి సాతానుడు ఎప్పుడైనా కానీ ఏ రీతిగానైనా మన మీద మరి దాడి చేస్తాడు. కాబట్టి మీరు సర్వాంగ కవచం ధరించుకునే సిద్ధంగా ఉండండి అని పౌలు ఆత్మ ద్వారా తెలియపరుస్తున్నాడు. पौलुस आत्मा के द्वारा कहता है परमेश्वर के सारे हथियार बांध लो, क्योंकि शैतान कभी भी अचानक हमारे ऊपर जो है मुकाबला करने के लिए आ सकता है। కాబట్టి మన మీద ఇక సాతాను దాడి ఏదైనా జరిగింది అంటే మనం ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు. हमारे ऊपर शैतान का कोई भी अगर युद्ध हो रहा है तो हमें सोचने की जरूरत नहीं है क्या हो रहा है करके, ఎందుకంటే ముందుగానే ఆత్మచేత పౌలు తెలియపరుస్తున్నాడు. అందుకే మనల్ని సర్వాంగ కవచం ధరించుకోండి అని హెచ్చరించాడు. क्योंकि पहले से ही पौलुस के द्वारा प्रभु यीशु मसीह हमें चेतावनी देता है कि परमेश्वर के सारे हथियार धारण कर लो। ఎందుకంటే 1 పేతురు పత్రిక 5:8 కూడా చూస్తే మరి సాతానుడు ఎవరిని మింగుదమా అని గర్జించు సింహం లాగా తిరుగుతున్నాడని రాయబడి ఉంది కదా. पहला पत्रस 5:8 में भी हम देखते हैं कि वो गरजने वाले सिंह के समान शहरस्तान देख रहा है कि मैं किसको निगल डालूं। అంటే మనల్ని ఏదో మన శరీరాలను లేక మన జీవితాల్లో పాడు చేస్తే సాతానుకు సంతోషం కలుగుతుంది అనుకోబాకండి. ये मत सोचिए हमारे जीवन को, हमारे शरीर को खराब करने से शैतान आनंदित होता है। కానీ సాతానుకి ఎక్కడ సంతోషం వేస్తుందంటే మన విశ్వాస జీవితాన్ని పడగొట్టినప్పుడు. शैतान कब खुश होता है? जब वो हमारे विश्वासी जीवन को गिरा देता है। ఎప్పుడైతే సాతాను మన
నిజాయితీగా నీతిగా యథార్థంగా నడిచే ఆ మార్గాల్ని వంకర త్రోవగా మార్చటానిలో సిద్ధుడవుతాడో అప్పుడు సంతోషిస్తాడు. जब शैतान हमारे सीधे मार्गों को बिगाड़ कर टेढ़ा बना देता है तब वो बहुत खुश हो जाता है। అంటే ప్రభులో ఉన్నట్టుగానే ఉంటూ కొన్ని వంకర మార్గాల్ని ఎన్నుకునే విధంగా చేస్తాడు సాతాను. प्रभु में रहते हुए ही शैतान ऐसा करता है कि हम अचानक अनजाने में टेढ़े मार्गों में चले जाते हैं, हमें पता भी नहीं चलता। అందుకే కదా కేవలం విశ్వాసులైన వారికే సువార్త వినిపించబడుతుంది. అర్థమవుతుందా? इसलिए आपको समझ में आ रहा है ना, सिर्फ विश्वासी लोगों को ही सुसमाचार सुनाया जाता है। నేను యేసుక్రీస్తుని నమ్మాను అని వచ్చిన వాళ్ళకే సువార్త मैं यीशु వినిపించబడుతుంది. मसीह पर विश्वास करता हूँ करके जो आता है उसी को ही सुसमाचार सुनाया जाता है। ఎందుకంటే నమ్మిన వీరిని సాతానుడు ఏ రీతిగానన్నా మోసం చేయవచ్చు కాబట్టి సువార్త వినటం అనేది ప్రతిదినం ఎంతో అవసరమై ఉన్నది. क्योंकि विश्वास रखने वालों को कभी भी शैतान धोखे में डाल सकता है, इसलिए सुसमाचार सुनना बहुत ही जरूरी है। అందుకే ఇక్కడ పౌలు గారు సర్వాంగ కవచము ధరించుకోండి అని ఎందుకు చెప్తున్నాడంటే, क्यों पौलुस कहता है परमेश्वर के सारे हथियार बांध लो? అంటే ప్రతి విధమైన సిద్ధపాటు మనలో ఉండాలి పరలోక రాజ్యానికి వెళ్ళటానికి. स्वर्ग राज्य में जाने के लिए हर तरह की तैयारी हमारे अंदर होनी चाहिए। కొన్ని విషయాల్లో దేవుని చిత్తానికి లోబడ్డట్టుగా ఉండి కొన్ని విషయాల్లో లోబడలేనట్టు ఉంటే అది సర్వాంగ కవచం ధరించుకున్నట్లుగా కాదు. कुछ विषयों में प्रभु में झुकते हैं और कुछ विषयों में नहीं झुकते, तो ये सारे हथियार बांधने के बराबर नहीं है। మీరు ఆలోచన చేయండి, आप सोचिए एक बार, ఎవరైనా యుద్ధానికి వెళ్ళేవాళ్ళు जो भी कोई युद्ध में जाता है తల నుండి కింద పాదాల వరకు అన్ని రక్షణకు సంబంధించిన ధరించుకుంటేనే తను జయం పొందుకోగలుగుతాడు, ప్రాణంతో ఉంటాడు. सर से लेकर पांव तक युद्ध में जाने वाला कवच और हथियार से तैयार रहेगा, तभी वो युद्ध में आराम से जा सकता है, युद्ध कर सकता है। అతను సగమే ధరించుకుని వెళ్ళాడు అనుకోండి, अगर आधे कवच पहन के गया है, మనమేమనుకుంటున్నాం మామూలుగా విశ్వాస విషయంలో, हम क्या सोचते हैं विश्वास के विषय में? ఈ కొంచెం విశ్వాసం ఈ కొంచెం పరిశుద్ధత కూడా నన్ను పరలోకానికి చేరుస్తుందిలే అనుకుంటున్నారు ये కదా. थोड़ा सा विश्वास, थोड़ी सी पवित्रता भी हमें स्वर्ग राज्य ले जाएगी करके सोच रहे हैं ఆ ना। కొన్ని పాటించకపోయినా దేవుని సంబంధిత విషయాలు పర్వాలేదని అనుకుంటున్నాం కదా. सारी बातों का पालन भी ना करे जो प्रभु की है, कोई बात नहीं, ऐसा सोचते हैं ना। పరిపూర్ణమైన పరిశుద్ధులుగా కాపోయినా పర్వాలేదు కదా అనుకుంటున్నాం కదా. संपूर्ण पवित्र बने या ना बने कोई फायदा नहीं है, कोई फर्क नहीं पड़ता, ऐसा सोच रहे हैं ना। లేక కొన్ని ఆజ్ఞలు పాటించి కొన్ని ఆజ్ఞలు విడిచిపెట్టినా గానీ దేవుని రాజ్యానికి వెళ్తాం అనుకుంటున్నాం కదా. ये सोच रहे हैं ना, कुछ आज्ञाओं का पालन करके कुछ आज्ञाओं को छोड़ देंगे तो स्वर्ग राज्य चले जाएंगे। అంటే సగం సగం జీవితం సగం లోకంలో సగం ప్రభులో ఉన్న చెల్లుతుందిలే, పరలోక రాజ్యం చేరగలుగుతాం అనుకుని నిశ్చింతగా ఉంటూ ఉంటాం. हम लापरवाही से रहते हैं कि आधा प्रभु में आधा संसार में जिएंगे, कोई बात नहीं, हम स्वर्ग पहुंच जाएंगे। ఒక విషయం ఆలోచించేద్దాం. एक बात हम सोचेंगे, యుద్ధానికి వెళ్లే మనిషి పూర్తి అంగాలు కప్పుకోకుండా సగమే ధరించుకుని పోతే సగం జయం పొందుతాడా? आप एक बात को ध्यान रखिए, युद्ध में जाने वाला सैनिक यदि सर से लेकर पांव तक अपने पूरे शरीर को कवच से ना ढके, सिर्फ आधे शरीर को ढके, तो क्या आधा युद्ध वो जीत सकता है? సగం విజయం పొందుతాడా? क्या आधा जीत सकता है वो? ఉంటదా సగం విజయం అని? ऐसा कोई होता है कि आधा जीत? విజయం ఉంటది లేక ఓడిపోవటం ఉంటది. जीत होगी नहीं तो हार होगी, ఇక్కడ సగం విజయం అనేది ఉండదు. आधी जीत तो होती नहीं है। కానీ విశ్వాసుల్ని సాతానుడు ఎంతగా మోసం చేస్తాడంటే विश्वासियों को शैतान इतना धोखे में डाल देता है, సంపూర్ణులుగా అవ్వాల్సిన పని లేదులే, वो कहेगा संपूर्ण बनने की जरूरत नहीं है, పరిపూర్ణ పరిశుద్ధులు అవ్వాల్సిన అవసరం లేదులే. परिपूर्ण संपूर्ण पवित्र बनने की जरूरत ही नहीं है। మనం సాధారణంగా చెప్పుకోవాలంటే ప్రతిదినం లైవ్ లో వెళ్ళాల్సిన అవసరం లేదు. साधारण रूप से बताया जाए तो हर दिन लाइव में जाने की जरूरत नहीं है, ఆ ప్రతిరోజు మంది చర్చికి వెళ్ళాలి, ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళాల్సిన అవసరం లేదు. हर संडे को चर्च में जाने की भी जरूरत नहीं है, ఆ దేవునికి ఇవ్వాల్సిన అవసరం లేదు. प्रभु को जो जो देना चाहिए भेंट वगैरह वो देने की भी जरूरत नहीं है, ఎందుకు ప్రార్థన ప్రతిరోజు చేయకపోయినా పర్వాలేదు. प्रार्थना हर दिन करने की जरूरत भी नहीं है, ఎందుకు మన బైబిల్ చదవకపోయినా పర్వాలేదు, నడుస్తుంది. बाइबल पढ़े या ना पढ़े कोई बात नहीं, चलेगा। లేక దేవుని ఎదుట సమయాన్ని గడవకపోయినా పర్వాలేదు. प्रभु के सम्मुख समय बिताए या ना बिताए तो कोई भी फर्क नहीं पड़ेगा, అంటే పర్వాలేదులని మన విశ్వాసాన్ని సగం సగంగా చేసేస్తుంటాడు कोई సాతానుడు. बात नहीं करके हमारे विश्वास को आधा कर देता है शैतान। అయితే మనం దాన్ని గ్రహించలేము. उस बात को हम नहीं समझ पाते, అందుకే పౌలు అంటున్నాడు సాతాను తంత్రాలను తెలియని వారిగా ఉండొద్దు. इसलिए पौलुस कहता है कि शैतान की युक्तियों से अनजान मत रहो। మనం చాలా విషయాలు మనకు నచ్చని దేవునికి నచ్చని వదిలిపెడతాం. हम बहुत सारे विषय जो हमें पसंद नहीं या प्रभु को पसंद नहीं, उन चीजों को हम छोड़ देते हैं, కొన్ని విషయాలు ఉంటేవి అవి మనం వదిలిపెట్టుకోలేము. और कुछ ऐसी चीजें हैं उनको हम कभी छोड़ते ही नहीं है। అంటారు కదా హిందీలో ఆదస్య మజ్బూర్ అని, అంటే అలవాటు దాని నుండి బయటికి రాలేని వారిగా ఉంటారు. क्योंकि आदत से मजबूर हो जाते हैं, దాని గురించి పాప విషయంలో పశ్చాత్తాపపడరు. उस पाप के विषय में कभी पश्चाताप ही नहीं करते, ఆ పర్వాలేదులే అనుకుంటారు. कोई बात नहीं करके सोचते रहते నా हैं, మిగిలిన విషయాలన్నీ బాగున్నాయి కదా ప్రభువులో అనుకుంటారు. सोचते हैं इसको छोड़ो, बाकी सारे विषय में तुम्हें प्रभु में ठीक हूं ना, కానీ ఒక్క విషయమే కదా పర్వాలేదులు అనుకుంటారు. एक ही बात है, कोई बात नहीं करके सोचते మీరు हैं। ఆలోచించేయండి, యుద్ధానికి వెళ్లే మనిషి సగం కవచం మాత్రం వేసుకుని వెళ్తే సగం విజయం పొందుతాడా లేక ప్రాణాలు కోల్పోతాడా? आप एक बात सोचिए, युद्ध में जाने वाला सैनिक यदि आधा कवच धारण करके जाए तो क्या आधी जीत उसे मिलेगी या वो हार जाएगा?
పూర్తిగా वो ఓడిపోతాడు, पूरी तरह हार जाएगा, ప్రాణాలనే కోల్పోతాడు. प्राण को भी खो सकता है। ఒకవేళ మనం కూడా इसी तरह हम भी రక్షణ పొందేములే అన్న అంతవరకే సంతుష్టిగా ఉంటే, चलो कोई बात नहीं, हमने उद्धार पा लिया, इतने में हम खुश रहेंगे, మనం तो రక్షణ పొందే విషయం దేనిలో అంటాము? उद्धार पा लिया इस बात को हम किसमें कहते हैं? ఒకప్పుడు లోకంలో పాపంలో దేవుడు తెలియకుండా ఉన్నాం, एक समय संसार में थे, पाप में थे, प्रभु से अनजान थे। తర్వాత దేవుని గురించి తెలిసింది, యేసుక్రీస్తు నిజ దేవుడు అని తెలిసిపోయింది, రక్షకుడు అని తెలిసిపోయింది. उसके बाद यीशु मसीह सच्चा परमेश्वर है, उद्धार करता है करके हमने जान लिया। అలాగే రోమపత్రిక 10:9 ప్రకారం యేసు ప్రభువుని ప్రభువుగా నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించాము, ఆయన మృతుల్లో నుండి లేచాడని. इसी तरह रोमियो 10:9 के अनुसार यीशु मसीह ही हमारा प्रभु है करके मुंह से अंगीकार करके स्वीकार करके हम चल रहे हैं। బాప్తిస్మం తీసుకున్నాం. बपतिस्मा भी ले लिया है। మనం ఇప్పుడు ఏమంటాం? ఇక और अब हम क्या कहेंगे? మందిరికి వెళ్తూ ఉంటాం, మందిరాలకు వెళ్తాం, हम चर्च में जाते रहेंगे, ప్రభు బలలో పాల్గొంటాం. प्रभु भोज में शामिल होते रहेंगे। ఇంతవరకు మనం అనుకుంటాం రక్షణ పొందాము అని. इतना सब करते हुए हम सोचते हैं हमने उद्धार पा लिया है। అంటే రక్షణ అనేది మనకి ముందు ముఖ్యంగా మనం శరీరంతటి కంటే కూడా తలకి ఈ లోకపరంగా రక్షణ కవచం అవసరమని హెల్మెట్ పెట్టుకుంటాం, తెలుసు కదా. आपको पता है ना, हम संसार में सर की सुरक्षा के लिए हेलमेट लगा के जाते हैं बाइक में जाने वाले, ఎందుకంటే తల చాలా ముఖ్యమైనది. क्योंकि ये सर बहुत प्रमुख है। ఇది కనుక పగిలిన ఏమన్నా అయిందా ప్రాణం పోయే అవకాశం ఉంది. अगर ये फट गया, इसको कुछ हो गया, तो हमारे प्राण के लिए भी खतरा हो सकता है। అయితే విశ్వాసం విషయంలో కూడా కేవలం రక్షణను మాత్రమే కలిగి ఉన్నాం అనుకోండి, మన రక్షణ అంటే మెయిన్ మన తల వరకే కాపాడుకున్నాం అనుకోండి, इसी तरह विश्वास के विषय में सिर्फ उद्धार को बचाए रखेंगे, मतलब अपने सर को ही बचाए रखेंगे, तो ఒక ఆలోచించేద్దాం. యుద్ధానికి వెళ్ళే మనిషి కేవలం శిరస్త్రాణం మాత్రమే ధరించాడు, మిగిలిన ఏమీ వేసుకోలేదు. एक बार सोचेंगे, युद्ध में जाने वाले सैनिक ने अपने सर का टोप धारण किया, बाकी कुछ नहीं धारण किया हुआ, ఆయన యుద్ధంలో గెలుపొందగలుగుతాడా? क्या वो युद्ध में जीत जाएगा? కేవలం తలను కాపాడుకున్నంత మాత్రాన గెలుపొందగలుగుతాడా? सिर्फ आपको अपने सर को बचाए रखने की वजह से क्या वो जीत हासिल कर पाएगा? ఏ శరీరం అంతట్లో ఎక్కడైనా ఏ బాణమైనా తగలొచ్చు, ఏ కత్తైనా తగలొచ్చు, కాలో చెయ్యో నరకొచ్చు, రక్తస్రావం అయిపోవచ్చు, ప్రాణం పోదా అప్పటికైనా. शरीर का कोई से भी अंग में तलवार या चाकू लग सकता है, कोई भी अंग कट सकता है, खून बहकर क्या उसकी मृत्यु नहीं होगी? లేక మరణం రాకపోయినా గాని मृत्यु मिले या ना मिले, శరీరం అంతా గాయాలైపోయింది, తల వరకు మాత్రమే క్షేమంగా ఉంది. पूरा शरीर घायल हो चुका है लेकिन सर सुरक्षित है। ఆ సమయంలో మనిషి నిలబడలేడు, పడిపోతాడు. उस समय वो इंसान खड़ा नहीं हो पाएगा, गिरता रहेगा। వెంటనే శత్రువు వచ్చి ఏం చేస్తాడు? तुरंत शत्रु आके क्या करेगा? పైనకి కూర్చొని మనం మేడని నరికేస్తాడు. हमारे ऊपर आके बैठेगा और हमारे सर को काट डालेगा। ఈ విధంగా రక్షణలో ఉన్నాము, అంతవరకే చాలు, ఇంకా దాని గురించిన జాగ్రత్తలు అవసరం లేదు అని గనక ఎవరైనా అనుకుంటే, मैंने उद्धार पा लिया, इतना काफी है और इसके विषय में और कुछ ज्यादा करने की जरूरत नहीं है करके सोचेंगे, तो సాతానుడు ఏ రీతిగా మనల్ని దెబ్బ తీయొచ్చు అనే జాగ్రత్త లేకపోతే, शैतान किसी ना किसी तरह मुझे मार सकता है करके ध्यान से नहीं रहेंगे, तो ఇంకా నేను మార్చుకోవాల్సిన అవసరం లేదు అని గనుక అనుకుంటే, और मुझे कोई बदलने की जरूरत ही नहीं है करके सोचेंगे, तो మనకు రక్షణలో ఉన్నట్టే ఉంటాము, हमें ऐसा तो लगेगा कि हम उद्धार में हैं, సంఘంలో సభ్యులుగా ఉంటాము. कलीसिया के सदस्य भी बने रहेंगे। చివరికి సాతానుడు మన మీదకి కూర్చొని మన గొంతే నిలివేసి, అంటే రక్షణలో కూడా లేదు అన్న జీవితాన్ని జీవించేలా చేస్తాడు. अंत में शैतान हमारे ऊपर बैठकर हमारे को सर को काट डालेगा, मतलब हमें हमारे अंदर जो उद्धार का जीवन है ना, उसको भी खत्म कर देगा। కాబట్టి కేవలం రక్షణ దొరికిపోయిందని అంతటితో సంతృప్తిగా ఉండాల్సిన విధం కాదు యేసు చెప్తుంది. इसलिए यहाँ पे यीशु मसीह कहता है मैंने उद्धार पा लिया, इतने में खुश रहने की जरूरत नहीं है। మనము రక్షణ కాపాడుకునే విధంగా చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. उद्धार को बचाए रखने के विषय में बहुत ध्यान से हमें रहना चाहिए। మనం చూడండి, ప్రభు అనే యేసు స్వయంగా ఆయన రక్షకుడు, प्रभु यीशु मसीह खुद उद्धार करता है। ఆయన ప్రభు అయిన యేసు వారిని కూడా సాతానుడు ఎన్ని విధాలుగా శోధించాలని ప్రయత్నం చేశాడో మనకు బాగా తెలుసు. प्रभु यीशु मसीह को भी कितनी बार शैतान ने परीक्षा में लेके आया, उसकी कितनी परीक्षा की, ताड़ना की, हम जानते हैं। ఆయన బాప్తిసం తీసుకొని మరి అడవిలోకి వెళ్ళిపోయిన తర్వాత, అరణ్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత, बपतिस्मा लेकर जंगल में जाने के बाद మరి శోధకుడైన సాతానుడు వచ్చి ఏం చేశాడు? परीक्षा लेने वाले, परखने वाले शैतान ने क्या किया? నీవు దేవుని కుమారుడైతే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకో ఎందుకన్నాడు? तू परमेश्वर का पुत्र है तो इन पत्थरों को रोटी बना ले, ऐसा क्यों कहा? అంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి 40 దినాల ఉపవాసం అయిపోయింది, ఆకలి వేస్తుంది, ఈ సమయంలోనే నా చిత్తానికి లోబడతాడు అని సాతానుడు అనుకుంటున్నాడు. शैतान ने सोचा 40 दिन हो गए यीशु मसीह ने उपवास रखे हैं, उसे भूख लग रही है, कम से कम आज के दिन मेरी बात को मानकर मेरे सामने झुक जाएगा।
అలాగే మరి కొండ మీదకి తీసుకెళ్లి ఆ దేవాలయం శిఖరం మీదకి తీసుకెళ్లి నాకు మొక్కమని ఈ మహిమనంతా నీకు ఇస్తానని మోసం చేయాలని చూశాడు. इसी तरह पहाड़ के ऊंचाई पर ले जाकर उस मंदिर के कंगूरे को दिखाकर मेरे सामने गिर के दंडवत कर तो मैं वो सब कुछ तुझे दे दूंगा करके कहता है। మనందరూ తెలుసు మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి నుండి చూస్తే మనకు తెలుసు ఈ విషయం. मत्ती सुसमाचार 4 अध्याय शुरुआत से हम देखेंगे तो सारी बातें हमें पता है। అంటే ఈ శోధకుడు ఏ రీతిగానైనా ఇక్కడ చూడండి చిన్న విషయం ఆకలేసిన దానికి అరే నువ్వు ఆకలేసిన దాని గురించి అల్లాడాల్సిన పని ఏంటి, నువ్వు దేవుని కుమారుడివే, ఈ రాళ్ళు రొట్టెవులు కంటే అయిపోతాయి. అంటే ఎంత చులకనగా మనిషిని మోసం చేయాలని చూస్తాడో సాతానుడు. देखिए यहाँ पे शैतान छोटी से विषय में किस तरह धोखे में डालना चाहता है। सिर्फ भूख की बात को लेकर उसने प्रभु यीशु मसीह को गिराना चाहा। అంటే మనము మానవులుగా ఉన్నాం, మనకి ఎన్ని విధాల అవసరతలు ఈ లోకంలో ఉంటాయి చూడండి. हम इंसान है तो हम संसार में कितनी सारी जरूरतें हमारे लिए होंगी। देखिए एक बार ఏ అవసరతను తీసుకుని సాతానుడు ఏ యుక్తితో మన దగ్గరికి వస్తాడో మనకు తెలియదు. कौन सी जरूरत को हमारी लेकर शैतान हमारे पास आएगा हमें पता नहीं। ఎందుకంటే సాతానుడు సత్యవంతుడు కాదు, సత్య విషయాలను తీసుకుని మన దగ్గరికి రావడానికి మంచివాడు కాదు. शैतान सत्य नहीं है कि सच्चाई वाली बातें अच्छी बातों को लेकर हमारे पास आएगा। మంచివాడు అంతకంటే కాదు. वो अच्छा इंसान भी नहीं है। యోహాను సువార్త 8:44 చూస్తే ఆది నుండి నరహంతకుడంట, అబద్ధికుడంట, సత్యమే లేదంట సాతానుడు. यूहन्ना सुसमाचार 8:44 में लिखा है आदि से हत्यारा है, उसके पास सच्चाई ही नहीं है। కాబట్టి పౌలు గారు 2 కొరింథీ పత్రికలో స్పష్టంగా చెప్తాడు 2:11 సాతాను తంత్రాలను మనం ఎరగని వారముగా ఉండకూడదు. दूसरा कोरिन्थियों 2:11 में साफ साफ कहता है पौलुस की शैतान की युक्तियों से अनजान मत रहो। ఇక్కడ ఈ లోకంలో విశ్వాసికి ఎవరన్నా బద్ధ శత్రువు ఉన్నాడు అంటే ఒక్కడే సాతాను. आज के दिन इंसान का संसार में कोई शत्रु है, वो है शैतान। ఆ ఏదో చేయడు మనకి. वो कुछ वो अलग से नहीं करेगा। చాలా మంది అంటాడు సాతాను నన్ను రాత్రి దడిపించాడు, సాతాను నా మీద రాళ్ళు వేసాడు, సాతాను నా ఎదురు ఒక రూపం తీసుకుని వచ్చాడు అని అనేక విచిత్రమైన మాటలు అంటూ बहुत ఉంటారు. से लोग कहते हैं शैतान मेरे सामने आया, उसने मुझे डराया, अलग रूप धारण करके आया, उसने मेरे ऊपर पत्थर डाले, वो मेरे सामने ऐसे प्रकट हुआ करके बोलते रहते। वैसे नहीं आता। ఆ సాతానుడికి ఆ విషయాలతో దానికేం అవసరం లేదు. शैतान को उन विषयों से कोई जरूरत नहीं నీ है। విశ్వాసాన్ని ఎలాగ పాడు చేయాలా, నీ యొక్క విశ్వాస మార్గాన్ని ఎలా తప్పుతోవలు పట్టించాలా ఆ యోజనలోనే ఉంటాడు సాతానుడు. शैतान हमेशा आपको किस तरह विश्वास के मार्ग से भटका दूं, इसी योजना में रहता है वो। కాబట్టి మనం విశ్వాస విషయంలో పరిశుద్ధత విషయంలో ఎక్కడ కూడా బలహీనులుగా ఉన్నాము అనుకో అక్కడే సాతానుడు ఉపయోగించుకుంటాడు. यदि हम विश्वास के विषय में, अपने उद्धार के विषय में कहीं पे भी कमजोर रहेंगे, उस हमारी कमजोरपन को लेकर वो इस्तेमाल करेगा हमारे ऊपर हथियार। అందుకే ప్రతి చిన్న విషయంలో కూడా బైబిల్ మనతో మాట్లాడుతున్నప్పుడు ప్రతి చిన్న విషయంలో కూడా ఆ సరి చేసుకోవటాన్ని సర్వాంగ కవచం అన్నాడు. इसलिए जब बाइबल के वचन के द्वारा प्रभु हमसे बातें करता है, हर छोटे से छोटी बात को अपने अंदर सुधारने के लिए तैयार रहना है। इसी को ही कहते हैं परमेश्वर के हथियार बांधना। సర్వాంగ కవచం అన్నాడు. इसी को ही हथियार कहते हैं। అంటే మన చూపుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, हमारे नजरिए के विषय में भी हमें ध्यान से रहना మన चाहिए, మాటల విషయంలో జాగ్రత్తగా हमारी ఉండాలి, बातों के विषय में भी हमें ध्यान से మనం रहना ఏం चाहिए, వింటున్నామో దాని విషయంలో జాగ్రత్తగా हम क्या ఉండాలి, क्या सुनते हैं इस विषय में भी ध्यान से रहना మనం चाहिए, ఏం చేస్తున్నాము మంచివా చెడ్డ పనులు ఇవి జాగ్రత్తగా గ్రహించాలి, हम क्या क्या कर रहे हैं, अच्छे काम है बुरे काम है उस पर भी ध्यान देना है, మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఎలాంటి ప్రాంతాలకు వెళ్తున్నాం, ఎందుకు వెళ్తున్నాం, వీటి విషయంలో కూడా జాగ్రత్త కలిగి हम ఉండాలి. कहाँ जाते हैं, किधर जाते हैं, क्यों जाते हैं, इस विषय में भी ध्यान से रहना है। ఇవన్నీ దేవునికి ఇష్టమైనవా ఇష్టము కావా అన్న ఆలోచన కలిగి ఉండాలి. ये सब बातें प्रभु को पसंद है या नहीं, ऐसा विचार भी हमें रखना चाहिए। నాకు రక్షణ దొరికిపోయింది కదా అని చెప్పి చూడరాని చూడటం, मुझे उद्धार मिल गया करके जो नहीं देखना चाहिए उन चीजों को देखना, వినరాని వినటం, जो नहीं सुनना चाहिए ऐसी बातों को सुनना, చేయకూడని చేయటం, जो नहीं करना चाहिए ऐसे कामों को करना, నడవకూడని మార్గాల్లో నడవటం, जिस मार्ग में नहीं चलना चाहिए ऐसे मार्गों में चलना, ఆలోచింపకూడనివి ఆలోచించటం, जिन चीजों को नहीं सोचना चाहिए ऐसी चीजों को सोचना, ఇవన్నీ కూడా సాతానుడు నీ మీద దెబ్బతీసే పనులు అన్నమాట. ये सब शैतान आपको मार गिराना चाहता है। అంటే భ్రమలో పెడతాడు, నువ్వు రక్షణ పొందిపోయావు కదా, నువ్వు ఎక్కడికి వెళ్ళిన దేవుడు నీతో ఉంటాడు, నువ్వు ఏం చేసినా నీ కాపాడతాడు, కనికెత్తాడు, క్షమిస్తాడులే అంటా ఉంటాడు. ऐसे भ्रम में डाल देगा शैतान कि तुमने उद्धार तो पा लिया, प्रभु यीशु मसीह को जान लिया, कहीं पे भी जाओ कुछ भी అని యేసుక్రీస్తు ప్రభుల వారే స్వయంగా చెప్పారు. क्योंकि यीशु मसीह ने खुद कहा है संसार में शैतान कार्य करता है। ఇక్కడ కూడా మనం ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే కూడా మరి ఆత్మ చేత పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్నాడు పౌలు గారి చేత. చూడండి, यहाँ पे भी इफिसियों की लिखी पत्री 6वां अध्याय 12वें वचन में भी पौलुस के द्वारा पवित्र आत्मा लिखवाता है। ఏలయనగా మనం పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోక నాదులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. क्योंकि हमारा यह मल युद्ध लहू और मांस
से नहीं परंतु प्रधानों से, अधिकारियों से और इस संसार के अधिकार के हाकिमों से और उस दुष्टता की आत्मिक सेनाओं से है जो आकाश में है। మనకందరికి తెలుసు हम सबको पता है పరలోకం నుండి తండ్రి దేవుడు సాతానును త్రోసివేశాడని. स्वर्ग में से पिता ने शैतान को नीचे गिरा दिया, అయితే మధ్య ఆకాశంలో తను ఆ స్థలాన్ని ఆక్రమించుకుని ఉన్నాడని. मध्य आकाश में शैतान ने अपने राज्य को फैला रखा है, అక్కడ సాతాను తన దూతలు కూడా ఉన్నారని वहां शैतान और उसके दूत भी हैं, మనకు తెలుసు. हमको पता है। అందుకే మన పోరాటం మనం సైనికులుగా కావాలి, మంచి పోరాటం పోరాడాలంటే మనుషులతో కాదు అని చెప్తున్నాడు. इसलिए कहता है हमें सैनिक बनना है, अच्छा मुकाबला करना है, क्योंकि ये युद्ध है, ये संसार के लोगों से नहीं है। అంధకార సంబంధులకు లోకనాథులతో పోరాడుతున్నాం. अंधकार के हकीमों से, संसार के लोगों से हम युद्ध करते हैं, ఆకాశమందున దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం. और आकाश में जो शैतान है, दुष्ट की सेना है, उससे हम युद्ध करते हैं। అందుకే యేసు అంటే ఈ లోకములో ఎవరు పని చేస్తున్నాడని చెప్తున్నాడు. ఎవరి అధికారం ఎక్కువగా నడుస్తుంది ఈ इस లోకంలో? संसार में कौन काम करता है, किसका अधिकार बहुत ज्यादा है करके पौलुस बताता है। యేసుక్రీస్తు ప్రభుల వారి మాటను స్పష్టంగా చెప్పాడు. యోహాను సువార్త 12:31 यूहन्ना सुसमाचार 12:31 में साफ साफ कहा गया है। ఏమని చెప్తున్నాడు? क्या कहा है? 12:31 12:31 में చూడండి ఏమంటున్నాడు. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది, ఇప్పుడు ఈ లోకాధికారి బయటికి త్రోసివేయబడును. अब इस संसार का न्याय होता है, अब इस संसार का सरदार निकाल दिया जाएगा। అంటే ఈ లోకానికి అధికారి ఎవరని చెప్తున్నాడు? इस संसार का अधिकारी कौन है? సాతానుడు. शैतान। అంటే సాతానుడు ఈ లోకంలో పనిచేస్తున్నాడు. शैतान इस संसार में काम कर रहा है। అందుకే ఈ లోకంలో ఎక్కడ చూసినా గాని మనిషి సంతోషంగా ఉన్నాడు అనుకుంటున్నా గాని అన్ని కూడా చింతల, బాధలు, దిగుళ్ళు, వేదలు తప్పితే వేరేది లేవు. इसलिए संसार में कहीं पे भी इंसान को देखा जाए, देखने के लिए खुश लगता है, लेकिन अंदर से दुख, परेशानी, समस्याएं, चिंताएं ही हैं। ఎందుకంటే లోకంలో శాంతి కలిగించేది ఒక్క విషయం కూడా కనిపించటం లేదు. क्योंकि संसार में शांति देने वाली एक भी चीज नहीं दिखाई ఎక్కడ देती है। చూసినా అక్రమం, అన్యాయం పెరిగిపోతూ ఉంది. कहीं पे भी देखे अन्याय ही अन्याय है, ఎక్కడ చూసినా భయము, ఆందోళన మాత్రమే ఉంది. कहीं पे भी देखा जाए डर का जीवन है। అందుకే అంటున్నాడు ఈ లోకానికి అధికారి సాతానుడు అని చెప్తున్నాడు. इसलिए कहा जाता है संसार शैतान है। అయితే ఈ సాతానుడితో మనం పోరాడాలి. इस शैतान से हमें युद्ध करना है। ఈ సాతానుడు కళ్ళకు కనిపించేవాడు కాదు. ये शैतान हमारी आंखों के सामने प्रकट మన नहीं होता విశ్వాస है। జీవితాన్ని బలపరచడానికి తంత్రాలు పన్నేవాడు. हमारे विश्वासी जीवन को कमजोर करने के लिए युक्तियां चलाता है। అందుకేం చేస్తాడు తెలుసా? उसके लिए क्या करेगा? సరైన విశ్వాసం అంటే అర్థం కాకుండా ఉండేలాగా మన కళ్ళకి గంతలు కట్టేస్తూ ఉంటాడు. सही विश्वास क्या है हमें समझ में नहीं आने देगा और हमारी आंखों में पट्टी बांध देगा। అంటే అప్పుడు మనం దేవుడు చూపించాల్సింది అనుకున్నది చూడకుండా మనం చూడాలనుకున్నదే చూస్తాం. तब परमेश्वर जो हमें दिखाना चाहते हैं उसको नहीं देखेंगे, हम जो देखना चाहते हैं उन चीजों को हम देखेंगे। దేవుడు ఏమి నేర్పాలనుకుంటున్నాడో అది నేర్చుకోకుండా మనం ఏం చేయాలనుకుంటున్నాం అదే చేసేలా చేస్తాడు. परमेश्वर जो सिखाना चाहता है उससे सीखने को तैयार नहीं रहेंगे, हम जो करना चाहते हैं वो करते रहेंगे। అంటే మన బుద్ధి మీదే ఆధారపడి మన చిత్తమే నెరవేర్చుకుంటూ కూడా నేను దేవుల్లో ఉన్నాను, రక్షణలో ఉన్నాను అనుకునే విధంగా अपनी చేస్తాడు. बुद्धि पर निर्भर होकर हम जो कर रहे हैं वो सही है, मैं उद्धार की मार्ग में हूँ, मैं प्रभु में चल रहा हूँ करके सोचते रहेंगे। అందుకే 2 కొరింథీ పత్రిక 4:4 అంటున్నాడు యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలకి గుడ్డితనం కలుగు చేసింది. इसलिए 2 कोरिन्थियों 4:4 में कहता है कि इस संसार के ईश्वर ने सबकी आंखों में अंधापन डाल दिया है। అందుకే కదా ఇందాక మనం చూసాము ఆ ఎఫెసీయుల పత్రిక 1వ అధ్యాయంలో 18-19 వచనాల్లో మనోనేత్రాలు వెలిగించి पहला अध्याय इफिसियों की लिखी पत्री 18-19 में देखा था मन की आंखें खुलनी चाहिए, కానీ సాతానుడు మన మనోనేత్రాలకి గుడ్డితనం కలుగు చేస్తున్నాడు. लेकिन शैतान हमारी मन की आंखों को अंधा कर देता है। కాబట్టి మనకి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేసి లోక కన్నులతో మనకి లోకాన్ని చూపిస్తూ ఉన్నాడు. मन की आंखों में अंधापन डालकर इस संसार की आंखों से संसार को दिखाता है शैतान। అందుకే విశ్వాసులైన వారికి కూడా ఈ లోకం మీద, లోక విషయాల మీద వ్యామోహం పోవటం లేదు. इसलिए जो भी विश्वासी है वो को संसार की सारी इच्छाओं से, मोह से बाहर नहीं निकल पा रहे हैं, ఎందుకంటే లోక విషయాల వైపే ఆకర్షించుకుపోతున్నారు. क्योंकि संसार की ओर ही वो आकर्षित होते जा रहे అందుకే हैं। మనోనేత్రాలు మనిషి యొక్క కళ్ళు తెరవబడాలంటున్నాడు. इसलिए कहता है इंसान की मन की आंखें खुलनी चाहिए। అది దేవుడు మనకి ఆ కళ్ళ ద్వారా మనసు యొక్క మనోనేత్రాలు వెలిగించబడితే మనం ఎట్టి పిలుపుతో పిలువబడ్డామో, మరి ఎట్టి పరిశుద్ధతకు పిలువబడ్డామో మీరు చదువుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాలు మనకు అర్థమవుతాయి. पहला इफिसियों का पहला अध्याय 18-19 में लिखा है, यदि हमारी मन की आंखें खुल जाएगी तो हम ध्यान दे सकेंगे कि किस बुलाहट के द्वारा हम बुलाए गए हैं। ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో మనకు తెలుస్తుందట. उसने किस बुलाहट के द्वारा बुलाया है, ऐसी आशा क्या है हमें पता चल जाएगी। పరిశుద్ధులలో మనము స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఏందో మనకు और తెలుస్తుందట. पवित्र लोगों में उसकी मिरास की महिमा
का धन कैसा होता है ये भी हमें पता चल जाएगा। ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించటానికి మనకి శక్తి దొరుకుతుందని చెప్తున్నాడు. उसका सामर्थ हमें जो विश्वास करते हैं कितनी महान है कि उसकी शक्ति के प्रभाव के उस कार्य के अनुसार जो उसने मसीह में किया कि उसे को मरे हुए में से जिलाकर स्वर्गीय स्थानों में अपनी दाहिनी ओर बिठा दिया। అపరిమితమైన మహత్యం ఏంటో అనేది మనకు తెలిసిపోతుందంట. उसका शक्ति का प्रभाव क्या है कार्य क्या है हमें पता चल जाएगा। దేవుని యొక్క మహిమ మనకు తెలుస్తుంది. परमेश्वर की महिमा क्या है हमें पता चल దేవుని जाएगा। జ్ఞానం మనకు ప్రత్యక్షమవుతుంది. परमेश्वर का ज्ञान क्या है पता चल जाएगा। అందుకే పౌలు నిత్యము సంఘములతో మా కోసం ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. इसलिए कहता है पौलुस हमेशा मैं कलीसिया के लोगों के लिए प्रार्थना करता रहता हूँ। అంటే మనకు సాతానుడు ఈ లోకంలో చూపిస్తూ ఉంటాడు, అది కావాలనిపిస్తుంది, ఇది కావాలనిపిస్తుంది, ఇది ఉంటే బాగుండు అనిపిస్తుంది, అది ఉంటే బాగుండు అనిపిస్తా ఉంటది. इसलिए शैतान संसार की ओर हमें दिखाता रहता है, उन चीजों की ओर दिखाता रहता है। ऐसा लगता है हमें हाँ ये भी होता तो अच्छा रहता, ये भी होता तो अच्छा रहता। అది ఇది పొందుకునే విషయంలో మనం విశ్వాసం అన్న విషయాన్ని మర్చిపోయి చెయ్యగూడని చేసి వాటిని సాధిస్తా ఉంటాం. इसको पाना है उसको पाना है करके अपने विश्वासी जीवन में ध्यान नहीं देते, जो नहीं करना चाहिए ऐसे कामों को करने लगते हैं। ఆడగూడని మాటలు అబద్ధాలాడి అలాంటి వాటిని పొందుకునే ప్రయత్నాలు చేస్తాం. जैसी बातें हमें मुंह से नहीं कहनी चाहिए ऐसे झूठ बोलते हैं और अपने काम को चलाते रहते हैं। కాబట్టి సాతానుడు గుడ్డితనం కలుగు చేస్తున్నాడు. కాబట్టి ఈ లోకాన్ని చూడొద్దు, మీరు విశ్వాసులుగా లోకంలో ఉన్నారు, అయితే మీరు పరలోక సంబంధ విషయాలు చూడాలంటున్నాడు. शैतान हमें अंधा करना चाहता है, इसलिए संसार की ओर मत देखो, आप स्वर्ग की ओर नजर रखो और प्रभु के कामों की ओर प्रभु के वचन की ओर ध्यान दो। ఎందుకంటే సాతాను విషయంలో ఇక్కడ పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక లో కూడా మంచి విషయాన్ని చెప్తున్నాడు. 4వ అధ్యాయం చూడండి. पहला तिमुथियुस में भी पौलुस बहुत अच्छी बात कहता है, उसको हम देखेंगे 4वां अध्याय। అయితే కడవరి దినములో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరచు మొదటి వచనము ఆత్మల యందు దయ్యములో బోధ యందు లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. पहला तिमुथियुस 4वां अध्याय पहला वचन, परंतु आत्मा स्पष्टता से कहता है कि आने वाले समयों में कितने लोग भरमाने वाली आत्माओं दुष्ट आत्माओं की शिक्षा पर मन लगाकर विश्वास से बहक जाएंगे। అంటే చూడండి, అంటే ఇంకా మనం ఆటి ఇటు చూసేయి పొందేయి వీటి గురించే చాలా జాగ్రత్తగా ఉండాలి అని వింటున్నాం. हम जो है अपने आंखों से देखते हैं, इधर उधर सुनते हैं, उसके विषय में हम सोचते हैं ध्यान से रहना है। అయితే ఇక్కడ బోధల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. यहाँ पे उपदेश और शिक्षाओं के विषय में भी बड़े ध्यान से रहना है करके बता रहे हैं। సరైన సందేశాన్ని గనక మనం వినగకుండా చెవులు మూసుకుంటే, सही उपदेश को ना सुनते हुए अपने कानों को हम बंद कर लेंगे तो మన విశ్వాసాన్ని భ్రష్టపరిచే సందేశాల వైపు మనం మళ్ళుకుంటామేమో జాగ్రత్త. हमारे विश्वास को बहकाने वाले संदेश की ओर तो हम नहीं चले जाएंगे, इसलिए ध्यान से रहना चाहिए। అంటే విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ఎంత మెళుకు కావాలో చూడండి. विश्वासी जीवन को बचाए रखने के लिए कितने सावधान से हमें रहना चाहिए। ఇది కూడా ప్రార్థనే కదా అనిపిస్తుంది. हमें लगता है अरे ये भी तो प्रार्थना ही ఇది है, కూడా యేసుక్రీస్తుని గురించిన సభే కదా అనిపిస్తుంది. अरे ये भी तो यीशु मसीह के बारे में बताई जाने वाली सभा है करके हमें लगता है। ఇది కూడా ఆరాధనే కదా అనిపిస్తుంది. हाँ ये भी तो आराधना ही है करके हमें लगता ఇది है। కూడా క్రైస్తవ్యం కదా అనిపిస్తుంది. ये भी तो मसीह के जगह जीने वाला जीवन ही है करके लगता है। అయితే అలాంటి బోధలు దయ్యములు లాంటి బోధలు వచ్చి విశ్వాస భ్రష్టులుగా చేసే పరిస్థితులు ఉన్నాయంట. జాగ్రత్తగా इस ఉండమంటున్నాడు. तरह के दुष्ट उपदेश आकर हमारे जीवन को भटका रहे हैं, बहका रहे हैं, इसलिए ध्यान से रहिए। అందుకే కదా పౌలు గారు రోమా పత్రిక మరి 7వ అధ్యాయంలో 8వ వచనంలో 11వ వచనంలో పదే పదే చెప్తాడు. इसलिए रोमियो की लिखी पत्री 7वां अध्याय 8वां वचन 11वें वचन में बार बार कहता है। ఏం చేస్తాడంట? क्या कहता है? సాతానుడు వాక్యాన్నే హేతువు చేసుకుని మనల్ని మోసం చేస్తూ शैतान ఉంటాడు. वचन को ही लेकर हमें बहकाना चाहता है। అంటే అలాగ భ్రమపరిచే సందేశాలు కూడా ఉన్నాయి. అందును బట్టి కూడా సాతానుడు ఎక్కడ దెబ్బతీస్తాడో అని చాలా జాగ్రత్తగా इस ఉండాలి. तरह हमें भ्रम में डालने वाले उपदेश भी है, शैतान ऐसी चीजों को ही लेकर हमें बहकाएगा, इसलिए ध्यान से रहना चाहिए। కొంతమందిని చూడండి, कुछ लोगों को देखिए మారు మనసు పొందరు, मन नहीं फिराते, బాప్తిసం తీసేసుకుంటారు. बपतिस्मा ले लेते हैं। మారు మనసు పొందేవన్న ఛాయలు కూడా కనపడవు. मन फिराया है ऐसा एक लक्षण, ऐसी एक छाया भी नहीं दिखाई देती। ప్రవర్తన మారదు, चाल चलन नहीं बदलता, వేషధారణ మారదు, उनका जो रहन सहन है वो नहीं बदलता। లోకపరంగా అలంకరించుకోవటం, శృంగారం మార్చుకోరు, संसारिक रूप से अपना का श्रृंगार करना इस चीजों में भी नहीं बदलते। లోకాన్ని సంపాదించుకోవాలన్న ఆశను మానరు. संसार में बहुत कुछ कमाना है इस आशा को भी नहीं छोड़ते। కేవలం బాప్తిసం తీసుకున్న పరలోక రాజ్యానికి వెళ్తాము అనుకుంటారు. सोचते हैं बपतिस्मा ले लिया हम स्वर्ग राज्य चले जाएंगे। అంటే సాతానుడు అవకాశం తీసుకుని మోసం చేస్తున్నాడు. मतलब शैतान जो है ऐसे लोगों को मौका देकर भटका रहा है, गिरा रहा है। అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. इसलिए बड़े ध्यान से रहना चाहिए। అలాంటి బోధలు ఉంటున్నాయి, ఆ బోధల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. इस तरह के उपदेश है, ऐसे उपदेशों से भी ध्यान से रहना चाहिए करके बता रहा है। ఎందుకంటే అంధకార సంబంధమైన సమూహాలతో పోరాడుతున్నాం మనం. क्योंकि अंधकार के समूह से हम युद्ध कर रहे हैं, मुकाबला कर रहे हैं। అంటే కనపడని వాటితో పోరాడుతున్నాం. मतलब जो हमें दिखाई नहीं देता उन चीजों से हम मुकाबला करते हैं। ఇప్పుడు కరోనా కనపడుతుందా మనకి? कोरोना दिखाई दे रहा है क्या?
ఇంకేదైనా శత్రువు అయితే కత్తి తీసుకునో లేకపోతే ఎట్టగట్ట పళ్ళు బిగించుకుని పైన ఎక్కి చితగొట్టి కథం చేసేవాళ్ళం कोई ఎప్పుడుకో. शत्रु दिखाई दे तो उसके ऊपर चढ़कर चाकू लेकर तलवार लेकर उसका नाश कर डालेंगे। కనబడని అంధకార శక్తులతో పోరాడుతున్నాం. जो हमें नहीं दिखता अंधकार की शक्तियों से हमें मुकाबला करना है। అందుకే కదా ఎంత జాగ్రత్తగా ఉండాలనుకున్నా గానీ కరోనాకి గురైపోతున్నాం. इससे कितना भी ध्यान से रह करके सोचते हैं लेकिन कोरोना के में फंस जाते हैं। అలాగే उसी तरह ఈ సాతానుడు కూడా చూడండి ఎంత చాకచక్యంగా మనల్ని మోసం చేస్తాడు. ఇలాగే కనబడకుండా మనల్ని మోసం చేస్తాడు కాబట్టి చాలా జాగ్రత్తగా इसलिए ఉండాలి शैतान అంటున్నాడు. भी बड़ी आसानी से हमें धोखे में डालता है, वो दिखाई नहीं देता, बड़ी आसानी से हमें फंसा देता है। అందుకే మంచి సైనికుల్లాగా మంచి పోరాటంలో ఉన్న వాళ్ళుగా మంచి గెలుపు పొందుకునే వారిగా ఉండాలని పౌలు హెచ్చరిస్తున్నాడు. इसलिए अच्छे मुकाबले में अच्छे सैनिक की तरह अच्छी जीत हासिल करने वाले की तरह हमें रहना चाहिए करके पौलुस हमसे कहता है। అందుకే చూడండి 13వ వచనంలో కూడా ఇంకో మాట అంటున్నాడు. इसलिए देखिए 13वें वचन में भी एक बात कहता है। ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:13లో इफिसियों की लिखी पत्री 6वां अध्याय 13वें वचन में, అందుచేతను మీరు ఆపద్దినమందు వానిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారే నిలవబడుటకు శక్తిమంతునగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. इसलिए परमेश्वर के सारे हथियार बांध लो कि तुम बुरे दिन में सामना कर सको और सब कुछ पूरा करके स्थिर रह सको। అంటే ఎప్పుడు कब? ఆపద్దినములు ఎదిరించుటకు. जो मुसीबत का समय आएगा उस समय मुकाबला करने के అంటే लिए। మీకు తెలిసిపోయి మీరు ఎక్కడ విశ్వాసంలో పడిపోతున్నారు, నాలో సాతుడి పని చేస్తున్నాడు అన్నప్పుడు దాన్ని గ్రహించిన వెంటనే ఎదిరించగలిగే శక్తి కావాలంటున్నాడు. जब आप जान लोगे कि मुझे शैतान गिराने की कोशिश कर रहा है तो तुरंत उसका सामना करने के लिए शक्ति आपके पास होनी चाहिए करके कहता है। అందుకే సమస్తమును నెరవేర్చిన వారే అంటున్నాడు. इसलिए कहता है कि सब कुछ पूरा करके నిలబడుటకు శక్తిమంతులగునట్టు దేవుడిచ్చే కవచాన్ని ధరించుకోండి అంటున్నాడు. स्थिर रहने के लिए प्रभु की ओर से मिलने वाले हथियारों को बांध लो करके बोलता है। అంటే దేవుని చిత్తములో సమస్తాన్ని నెరవేర్చుకోవాలి. పరిశుద్ధతను కాపాడుకునే విషయంలో సమస్తాన్ని నెరవేర్చాలి. प्रभु की इच्छा में सब कुछ पूरा करना है, अपनी पवित्रता को बचाए रखने के विषय में सब कुछ पूरा करना है। ఆజ్ఞలు ఆయన చిత్తాన్ని ఆయన శాసనాల్లో అన్నిటి కూడా పూర్తిగా నెరవేర్చాలి. उसकी आज्ञाओं को, उसकी विधियों चितौनियों को भी पालन करना है, उसके अनुसार चलना है। అప్పుడు అంటున్నాడు నిలబడటానికి మీరు సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. तब कहता है कि स्थिर खड़े रहने के लिए परमेश्वर के सारे हथियार को बांध लो। అది మనకి ఎక్కడుందా కవచము? वो कहाँ कवच है, वो कहाँ है? అదేమైనా బంగారపదా లేతే రాగిదా లేతే ఎత్తడదా వెండిదా ఎలాంటిదా కవచం? वो कैसा है कवच? सोने का है, पीतल का है, कैसा है, चांदी का है, किस तरह का है वो? చాలా మంది బుల్లెట్ ప్రూఫ్ రాజకీయ నాయకులు పెట్టుకుంటూ ఉంటారు. बहुत से लोग बुलेट प्रूफ डाल देते हैं, जो नेता लोग होते हैं। కార్లు కూడా అలాగే సవరించుకుని పెట్టుకుంటారు. उनके कार भी बुलेट प्रूफ होते हैं। మరి మనం విశ్వాసులు సవరించుకోవాల్సింది ఏంటి? हम विश्वासी हैं तो हमारे लिए क्या है? ఏది ధరించుకోవాలి మనం? हमें क्या धारण करना है? చూడండి రోమీయులకు రాసిన పత్రిక 13:14లో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు మనం ఏది ధరించుకుంటే మనం ఎదుర్కోగలమో చెప్తున్నాడు. रोमी की लिखी पत्री 13-14 में कहता है किसको हम धारण करेंगे तो हम अच्छे से सामना कर सकते हैं शैतान का। మెట్టుకు ప్రభు అనే యేసుక్రీస్తును ధరించుకొనిన వారే శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయంలో ఆలోచన చేసుకొనుడి. वरन प्रभु यीशु मसीह को पहन लो और शरीर की अभिलाषाओं को पूरा करने का उपाय ना करो। అంటే ఇప్పుడు ఏం ధరించుకోవాలి మనం? अभी क्या पहनना है हमें? యేసుక్రీస్తును ధరించుకోవాలి. सिर्फ यीशु मसीह को पहनना है। అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. मतलब यीशु मसीह पर विश्वास रखना है। యేసుక్రీస్తును సరిగా అర్థం यीशु చేసుకోవాలి. मसीह के बारे में सही से हमें समझना है। యేసుక్రీస్తు లాంటి ప్రవర్తన స్వభావం కావాలి. यीशु मसीह जैसा चाल चलन और स्वभाव हमारे अंदर होना चाहिए। హృదయములో యేసుని పరిపూర్ణంగా అంగీకరించాలి. हृदय में यीशु मसीह को पूर्ण रूप से स्वीकार करना है। ఆత్మలో యేసుక్రీస్తుతో ఐక్యం కలిగి ఉండాలి. आत्मा में यीशु मसीह के साथ मिलके रहना है। అది యేసుక్రీస్తును ధరించుకోవటం అంటే. यही है यीशु मसीह को धारण करना मतलब। యేసు నామం తీసుకున్నంత మాత్రాన కుదరదు. यीशु मसीह का नाम ले लेंगे तो चलेगा करके नहीं है। కేవలం బాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన కుదరదు. केवल बपतिस्मा लेने से चलेगा ऐसा नहीं है। కేవలం ఒక విశ్వాసి అనిపించుకున్నంత మాత్రాన కుదరదు. सिर्फ विश्वासी कहला रहे इतना काफी है ऐसा भी नहीं होगा। అంటే యేసుక్రీస్తును చూసినప్పుడు ఏమన్నాడు? యేసుక్రీస్తు నన్ను చూసిన వారు నా తండ్రిని చూసినట్టు అనలా. यीशु मसीह को देखने के विषय में यीशु मसीह ने क्या कहा? जो मुझे देखता है वो पिता को देखता है। ఆ తండ్రిని దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. वो पिता परमेश्वर कौन है? वो पवित्र है। ఆ పరిశుద్ధుడైన దేవుడు సాతాను ఏం చేశాడు? उस पवित्र परमेश्वर ने शैतान का क्या किया? ఎప్పుడైతే సాతానులో పాపం కనపడేది వెంటనే త్రోసివేశాడు. जब शैतान के अंदर पाप दिखाई दिया तुरंत उसको वहां से नीचे गिरा दिया। ఆ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఏం చేశారు? पुत्र यीशु मसीह ने क्या किया? మానవాకారం ఈ లోకంలో ఉండి కూడా పాపాన్ని అంటనీలేదు. मनुष्य के रूप में इस पृथ्वी में रहा लेकिन पाप को अपने शरीर में लंकने नहीं दिया, आने नहीं दिया। అలాగే సాతాను శోధిస్తున్నప్పుడు కూడా ఎక్కడ కూడా సాతానుకి తలవంచలేదు. जब शैतान ने उसकी परीक्षा की, उसको परखने लगा, कहीं पे भी शैतान
शैतान को उसने जगह नहीं दी। ఆయన అలవాట్లేంటి, उसकी आदतें क्या है, ఆయన ప్రవర్తన ఎలాంటిది, उसका चाल चलन कैसा है, ఆయన దేని గురించి ఆరాటపడ్డాడు, उसका जोश उसका रोष किसके लिए था, ఆయన దేవుని చిత్తాన్ని ఎలా उसने నెరవేర్చాడు. परमेश्वर की इच्छा को किस तरह पूरी किया। అలా మనం ఉంటమే యేసుక్రీస్తుని ధరించుకోవటం. उसी तरह हमें रहना चाहिए। इसी को कहते हैं यीशु मसीह को पहन लो। ఆయన పద్ధతులు ఎలా ఉన్నాయి, उसका तौर तरीका कैसा ఆయన था, మాటల వైఖరి ఎలా ఉంది, उसका बात करने का तरीका ఆయన कैसा చూపులు ఎలా था, ఉన్నాయి, उसका देखने का तरीका कैसा था, ఆయన దేవుని చిత్తాన్ని నెరవేర్చాడా, లోకంలో ఏదైనా उसने సంపాదించుకున్నాడా, प्रभु की इच्छा को पूरी किया या संसार में उसने कुछ से कुछ कमाया, దేవుని చిత్తానికి లోబడ్డాడా, లేకపోతే దేవుని చిత్తానికి లోబడకుండా ఉన్నాడా. परमेश्वर की इच्छा के सामने झुका या नहीं झुका। ఇవన్నీ ఎరిగి కలిగి ఉండటమే యేసుక్రీస్తుని ధరించుకోవటం. इन सबको जानकर ऐसा ही स्वभाव अपने अंदर रखना यीशु मसीह को पहनने के बराबर है। అదే సర్వాంగ కవచం. यही है परमेश्वर के हथियार बांधना मतलब। నేను యేసుక్రీస్తు లాంటి ప్రవర్తన, ఆలోచన, కార్యములు, తలంపులు, ఉద్దేశాలు ఉన్నప్పుడు సాతానుడు ప్రవేశాలి మనల్ని చెడగొట్టాలని చూసి కూడా ఓడిపోతాడు, కానీ మనల్ని ఏం చేయలేడు. यीशु मसीह जैसा चाल चलन, यीशु मसीह जैसा स्वभाव, यीशु मसीह जैसे कार्य हमारे अंदर होगा तो शैतान हमारे अंदर आना भी चाहे नहीं आ सकता, हमें नहीं गिरा सकता। అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15 ఏం చెప్తున్నాడో చూడండి. इसलिए इफिसियों 5वां अध्याय 15वें वचन में क्या कहता है, ఏమంటున్నాడు, क्या कहता है 5:15 5:15 में, దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకోమంటున్నాడు. दिन बुरे हैं इसलिए अवसर को बहुमूल्य समझो करके 16 वचन में लिखा हुआ है। కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం చెప్తున్నాడు మనల్ని. इसलिए कहता है हमें बड़े ध्यान से रहना चाहिए। ఎప్పుడు ఏ సమయం ఎలాగ మన విశ్వాసాన్ని పాడు చేస్తుందో, ఏ సమయంలో సాతానుడు మన మీద దాడి చేస్తాడో తెలియదు. कब किस समय शैतान हमारे विश्वासी जीवन को खराब करेगा, हम पर अटैक करेगा, हमें पता ही नहीं। ఎప్పుడైనా ఏ రాజ్యం మీద ఇంకొక రాజ్యం దాడి చేయాలంటే ముందుగా రాసి పంపుతారు, మేము మీ మీదకి ఆక్రమణ చేయబోతున్నాం. एक देश दूसरे देश के ऊपर अगर अटैक करना चाहता है तो पहले ही उनको इन्फॉर्मेशन दे देता है कि हम आपके ऊपर अटैक करने जा रहे हैं, युद्ध करने जा रहे हैं। కానీ సాతానుడు మన మీద దాడి చేయబోయేటప్పుడు మనకి చెప్పడు. जब शैतान हमारे ऊपर युद्ध करने आता है, हमसे मुकाबला करने आता है तो हमें बता के नहीं आता है। వాడు చాలా, ఎందుకంటే అబద్ధికుడు కదా, वो झूठा है ना, అసత్యం ఉంది కదా తనలో. उसके अंदर असच्चाई है। అయితే చెప్పా పెట్టకుండా ఏ రీతిగా ఆక్రమణ చేస్తాడో తెలియదు. మనం గాయాలైన తర్వాత మనకు అర్థం అవుతుంది, बिना बताए कब సాతానుడు आकर చేశాడే అని. बिना बताए कब आकर हम पर आक्रमण करेगा हमें पता भी नहीं चलता। जब हमें घाव लगते हैं, जब हम घायल हो जाते हैं, तब पता चलेगा अरे शैतान ने मुझ पर मुकाबला किया है, अटैक किया है। కాబట్టి విశ్వాసి ప్రతిసారి అనేక విధాల పరీక్షలకు గురి కావచ్చు, विश्वासी कई बार कई समस्याओं का सामना उसे करना पड़ेगा, లేక సాతానుడు చెడు ప్రేరణల ద్వారా కూడా మనల్ని మోసం చేయొచ్చు. और कई बार शैतान बुरी लालसाओं के, बुरी सोच के अनुसार भी हमारे जीवन को खराब कर सकता है। ఎందుకంటే సాతాను ఉద్దేశం ఒకటే, మనల్ని పడగొట్టాలి. शैतान का उद्देश्य सिर्फ एक ही है, हमें किसी न किसी तरह गिराना है। ఎందుకంటే మనకు రక్షణ అనే శిరస్నానం ఉంది కానీ మిగిలింది ఏది లేదు, కాబట్టి ఎక్కడో చోట గాయాలు చేసి పడేసి మన మీద ఎక్కి మన రక్షణ తీసేయాలి. क्योंकि सिर्फ हमारे पास उद्धार का टोप है, बाकी और कोई हथियार, कोई कवच नहीं है, इसलिए वो हमारे ऊपर बैठकर हमें खत्म करना चाहता है। అంటే ఇక ఏ విషయంలో కూడా మనం ప్రవర్తన, ఆలోచన, తలంపులు ఏటి విషయంలో కూడా మన జాగ్రత్త లేదు కాబట్టి మన మీద సునాయాసంగా ఆక్రమణ చేస్తున్నాడు. अपने चाल चलन के विषय में, अपने सोचने के विषय में, अपने स्वभाव के विषय में, अपने कार्यों के विषय में हम ध्यान नहीं देते हैं, इसलिए वो हमें आसानी से गिरा देगा। పరీక్షల విషయంలో చూస్తే మనకు తెలుసు. परीक्षाओं के विषय में देखें तो हम जानते हैं। చూడండి, ఒక్క దినములోనే యోబుకు సంబంధించిన సమస్తాన్ని నాశనం చేసి యోబు యొక్క విశ్వాసాన్ని కదిలించాలని చూశాడు సాతానుడు. ये अय्यूब के जीवन में एक दिन में सब कुछ नाश करके अय्यूब के उद्धार के जीवन को उसने हिलाना चाहा। ఇంకొకసారి ఏ విధంగా మనల్ని మోసం చేస్తాడో తెలియదు. చూడండి, దావీదు జనమందరి యుద్ధంలో ఉంటే ఆ మిద్దె మీద తిరుగుతూ అనవసరంగా మరి స్త్రీ వ్యామోహంలో పడిపోయి మరి దేవునికి విరుద్ధంగా దోషి అయ్యాడు. किस तरह हमें शैतान फंसा देता है हमें पता ही नहीं चलता। दाऊद ने सब लोगों को युद्ध के लिए भेज दिया, आराम से छत पर टहल रहा था और उस स्त्री के विषय में उसने पाप किया। అంటే మనం ఏ సమయం, ఎప్పుడు ఏ సమయం దేవునికి ప్రార్థించే సమయం అనవసరంగా మనం అటు ఇటు తిరిగి ఏడే వాటి వైపు పెట్టామనుకో, అందులో సాతానుడు మనల్ని ముంచి వేస్తాడు. प्रार्थना का समय है लेकिन अपना ध्यान उधर उधर रखकर किसी और चीजों में हमने समय बिता दिया तो धीरे से शैतान हमें भटका देगा, हमें पता भी नहीं चलेगा। అంటే చెడు ప్రేరణ కలిగించి చూడు, దావీదు అంతటి వాడు, ఎంత గొప్పగా దేవుని స్తుతించిన వాడు, ఎంత వాడు, అలాంటి అంతటి వాడిని మరి సాతానుడు ఎంత తేలిగ్గా పడేశాడు చూడండి. देखो शैतान कितना महान तरीके से प्रभु की स्तुति करने वाला, प्रार्थना करने वाला है, और शैतान ने कितने आराम से उसके अंदर बुरे विचार लाकर उसको गिरा दिया। మనల్ని ఎంత చక్కగా మాటలతో మోసం చేస్తాడో చూడండి సాతానుడు. शैतान कितने अच्छे से बातों में फंसाकर हमें धोखे में डालना चाहता है। తండ్రి దేవుడు అవ్వాదములతో చెప్పాడు, అన్ని ఫలాలు తినొచ్చు కానీ ఒక్క ఫలమే మీరు తినకూడదని చెప్పాడు. पिता परमेश्वर ने हव्वा आदम से कहा आप सारे फल खा सकते हो, एक ही फल है जो नहीं खा सकते। కానీ సాతానుడు వచ్చి 3వ అధ్యాయం ఆది కాండములో ఏమని మాట్లాడాడు? लेकिन तीसरे अध्याय उत्पत्ति में शैतान ने आके क्या कहा? ఈ తోటలో
ఏ చెట్టు ఫలం కూడా మీరు తినకూడదా, ఇది నిజమా? क्या इस చూడు ఎలా वाटिका के మొదలేశాడు? किसी भी पेड़ के फल तुम नहीं खा सकते, ये सच है क्या? करके उसने बातें करनी शुरू की। సీదా మాట్లాడా? क्या सीधा बातें की उसने? అచ్చా అన్ని తినమని ఇది ఎందుకు వద్దన్నాడు అని అట్లా అడిగాడా? ऐसा बोला कि सारे फल खा सकते हो, इस पेड़ के फल को क्यों मना किया అంటే है? మనం ఆ ముందు తన మాటల వైపు ఆకర్షించబడటం కోసం వంకర తరవని ఎత్తుక్కుంటాడు. वो सबसे पहले उसकी बातों में हम आकर्षित हो सके करके टेढ़ी टेढ़ी बातों को उठा के दिखाता है। అందుకని ఏ విధంగా మనల్ని సాతాను మోసం చేస్తున్నాడో, అయ్యో నా విశ్వాసాన్ని ఎక్కడ పోగొట్టుకుంటాను అని చాలా జాగ్రత్తగా ఉండాలి. इसलिए किस तरीके से शैतान मेरे विश्वासी जीवन को खराब कर देगा करके बड़े ध्यान से हमें रहना चाहिए। చూడండి ఇది నిజమా, ఈ తోట చెట్టుల్లో ఏ ఫలం కూడా మీరు తినకూడదన్నాడా అని అలా మొదలేశాడు उसने సాతాను. शुरू ही बात इस तरह की कि क्या इस वाटिका में किसी भी पेड़ों के फलों को तुम्हें खाने के लिए परमेश्वर ने मना किया है? అలా అనకపోతే సాతానుకి అవ్వకి తనతో మాట్లాడటానికి అవకాశం దొరికేది కాదేమో. అగర్ అందుకని అంత చాకచక్యంగా క్వశ్చన్ వేశాడు. अगर इस तरह वो बातें नहीं करता तो शायद अव्वा उससे बातें नहीं करती, इसलिए उसने बड़ी चालाकी से इस तरह बातें करना शुरू किया। లేదు లేదు అన్ని తినమన్నాడు కానీ ఇది ఒక్కటే వద్దన్నాడు అని మాటలు మొదలేసింది ఇక. उसने बातें करना शुरू किया, नहीं नहीं सारे पेड़ के फल खा सकते हैं, सिर्फ इस पेड़ के फल नहीं खा सकते करके बात करने लगी। అంటే మెల్లమెల్లగా మనకి దేని మీద ఆకర్షణ, దేని మీద మన మనసు ఉంటుందో లోక విషయంలో దాన్నే పట్టుకుని సాతాను మనకి మోసం చేస్తాడు. धीरे धीरे संसार किन विषयों पर हमारा मन है, हम आकर्षित हो रखे हैं, उसी बातों को लेकर हमें गिराना चाहेगा। ఎందుకంటే ఎక్కువగా విశ్వాసులకి ఒకటే ఒక లక్షణం ఉంటది. क्योंकि ज्यादा से ज्यादा विश्वासियों के अंदर एक ही लक्षण होता है। విశ్వాసులను అక్కడ పెట్టండి, మానవులకు కూడా సహజంగా ఒకే ఒక దాని మీద మనసు ఉంటది. विश्वासियों को छोड़ो, इंसानों के अंदर भी एक ही जैसा मन होता है, एक ही विषय पर उनका मन भी लगा रहता है। విడిగా మనకు ఆ కూర అంటే ఇష్టం ఉండదు, ఆ ఫలం అంటే ఇష్టం ఉండదు. आमतौर पर देखा जाए तो एक सब्जी या एक फल के विषय में हम बहुत दूर रहते हो, पसंद नहीं करते। కానీ ఎప్పుడైతే దాని అనారోగ్యం మీద అది వద్దు అంటే అదే తినాలనిపిస్తుంది. लेकिन कोई ऐसी बीमारी लग गई, डॉक्टर ने उन चीजों को खाने के लिए मना किया है, लेकिन तब वो चीज अच्छी लगने लगती है। ఇది వద్దన్నప్పుడు ఆలోచన కలుగుతుంది మనకి. जब उसको मना किया गया है उसके ऊपर ध्यान ज्यादा जाता है। ఇది నిజంగా మనుషుల్లో ఉన్న మానవ నైజం. सच में इंसानियत ऐसी हो चुकी है। అందుకే పౌలు గారు కూడా పదే పదే రాస్తున్నాడు పత్రికల్లో, इसलिए पौलुस भी बार बार अपनी पत्रिकाओं में लिखता है, ఏది వద్దనుకుంటున్నానో అదే చేస్తున్నా, जो मैं करने के लिए नहीं चाहता वही काम करता रहता हूँ, ఏది చేయాలనుకుంటున్నానో అది जो చేయలేకపోతున్నా. करना चाहता हूँ वो नहीं कर पाता हूँ। అది ఎప్పుడు అన్నాడు ఆ మాటని? ये बात उसने कब कही? మనం అనుకోవచ్చు हम सोच सकते हैं మరి ఇన్ని హెచ్చరికలు ఇచ్చిన పౌలు గారే ఎంత మాట అన్నప్పుడు ఆయనకే సాధ్యం కానీ మనకేం సాధ్యం అవుతుంది? इतनी सारी बातें, इतनी सारी चेतावनियां देने वाले पौलुस से ही ये नहीं हो पा रहा तो हमसे कैसे होगा? ఎప్పుడు అన్నాడు ఆ మాట? ये बात उसने कब कही? తర్వాత చూడండి రోమ పత్రిక 7లోనే మనం ఈ విషయాన్ని చూస్తాం. रोमियो की पत्रिका 7वें अध्याय में ही इस बात को हम देख सकते हैं। అది నా బలహీనత కాదు, నాలో ఉన్న పాపం చేపిస్తుంది అన్ని సర్ది పెట్టుకోలేదు. उसने ये नहीं कहा ये मेरी कमजोरी नहीं है, मेरे अंदर का पाप ये करवा रहा है करके चुप नहीं रहा। తర్వాత కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తున్న వారికి ఏ శిక్షా విధి లేదు. రోమా పత్రికలో యేసుక్రీస్తునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను అన్నాడు. 1-2 వచనాలు, 8వ అధ్యాయం 1-2 వచనాలు. 8वां अध्याय रोमियो की लिखी पत्री 1 और 2 वचन, अतः अब जो मसीह यीशु में है उन पर दंड की आज्ञा नहीं, 2వ वचనం, क्योंकि वे शरीर के अनुसार नहीं वरन आत्मा के अनुसार चलते हैं, क्योंकि जीवन की आत्मा की व्यवस्था ने मसीह यीशु में मुझे पाप की और मृत्यु की व्यवस्था से स्वतंत्र कर दिया। ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. क्योंकि जो काम व्यवस्था शरीर के कारण दुर्बल होकर ना कर सकी उसको परमेश्वर ने किया। అంటే ధర్మశాస్త్రం ఏమంది? ఇది చెయ్యొద్దు అంది. व्यवस्था ने क्या कहा? ऐसा काम मत करो। అదే 7వ అధ్యాయం 7వ వచనంలో చూస్తున్నాం. 7वां अध्याय 7वें वचन में हम देखते हैं, రోమా పత్రికలో. रोमियो में ही అంటే వద్దు అన్నది మనకు తెలుసు, इसको मना किया गया है करके हम जानते हैं। మనం వద్దన్న దాన్ని చేసే బలహీనులుగా ఉన్నాం. जो चीजों को मना किया गया है ऐसे ही काम हम करते हैं, ऐसे कमजोर हो चुके దానికి हैं। కారణం పాపం ఉంది లోపల इसका అంటున్నాడు. कारण है कि हमारे अंदर पाप है। కానీ 8వ అధ్యాయంలో ఏమన్నాడు? लेकिन 8वें वचन में क्या कहता है? యేసుక్రీస్తునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించెను. जीवन की आत्मा की व्यवस्था ने मसीह यीशु में मुझे पाप की और मृत्यु की व्यवस्था से स्वतंत्र कर दिया అంటే है। ఆ పాపం నుండి నన్ను బయటకు తీసిందంట. मतलब उस पाप से उसने मुझे बाहर निकाल दिया। అంటే యేసుక్రీస్తుల పరిపూర్ణులు కాకముందు ఈ బలహీనత, మనలో పాపం ఉండటం, ఇలాంటి కార్యాలు సాతానుడు చేయించటం సహజం. यीशु मसीह में आने से पहले हमारे अंदर कमजोरी रहना, पाप में रहना, ऐसे काम करना तो शैतान हमसे करवाता रहेगा। లేక యేసులో పరిపూర్ణులు కాకముందు సాతానుడు ఇలా మనల్ని ప్రలోభాలు పెట్టడం సహజం. अगर यीशु मसीह में हम परिपूर्ण भी नहीं हुए, शैतान ऐसे धोखे में डालेगा, ये बात भी सहज है। చేసిందంటే
పాపము నుండి మరణము నుండి నన్ను విడిపించింది అంటున్నాడు. लेकिन यीशु मसीह में जीवन देने वाले आत्मा ने पाप से और मृत्यु से भी स्वतंत्र कर दिया है। ధర్మశాస్త్రం ఇది వద్దు అని చెప్తే మనిషి మానుకుంటాడు అనుకున్నాడు, కానీ దేవుడు ఏం చేశాడు, అలా కూడా మనిషి మానుకోవట్లేదని దేవుడే చేసి చూపించాడు అట. व्यवस्था को दिखाने से इंसान पाप नहीं करेगा करके सोचा, लेकिन वो पाप कर ही रहा है, इसलिए यीशु मसीह ने खुद करके दिखाया कि कैसे रहना चाहिए। కాబట్టి అలా మనం ఉండగలుగుతాము. ऐसे हम रह सकेंगे। యేసుక్రీస్తు ప్రభులు వారు చేసి చూపించాడు, यीशु मसीह ने खुद करके दिखाया है, పౌలు గారు చేసి చూపించాడు. पौलुस ने करके दिखाया है। సాతాను మనం ఎదిరించగలము. शैतान का हम सामना कर सकते हैं। కాబట్టి మనం యేసుక్రీస్తును ధరించుకొని ఆ యొక్క సాతాను తంత్రాలను గ్రహించిన వారిగా కాడు జాగ్రత్తతో మన పరిశుద్ధతను కాపాడుకోవచ్చు. इसलिए यीशु मसीह को पहनकर बड़े ध्यान से शैतान की युक्तियों को जानकर हम प्रभु में अच्छे से रह सकते हैं। కాబట్టి రెండు చిన్న ప్రార్థన చేసుకుందాం. आइए छोटी प्रार्थना करेंगे। మహాగణుడి తండ్రి నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. महान परमेश्वर, आपके चरणों को धन्यवाद और स्तुति करते हैं। సర్వాంగ కవచం అనగా యేసయ్యను ధరించుకోవటం అని చెప్పారు. हथियार बांधना मतलब यीशु मसीह को धारण करना ही है करके आपने बताया। ఆయన లాంటి స్వభావం, పద్ధతులు, ఆలోచనలు, తలంపులు, క్రియలు మాకు ఉండాలని కోరారు ప్రభా, నీకు స్తోత్రం. उसके जैसा सोच, विचार, कार्य, स्वभाव हमारे अंदर होना है करके आपने बताया। प्रभु आपकी स्तुति हो। ఆయనలా ఉన్నప్పుడే సాతాను యుక్తిని గ్రహించగలుగుతాం, సాతానుకు లొంగకుండా ఉండగలుగుతామని హెచ్చరించారు. उसकी तरह रहने से ही शैतान की युक्तियों के सामने हम नहीं आ सकते, उसके सामने नहीं झुक सकते करके आपने बताया। కాబట్టి సాతానుడు ఎప్పుడైనా ఏదైనా పరీక్షకో లేక చెడు కార్యాలకు ఒక ప్రేరేస్తాడు, కాబట్టి మెళకు కలిగి ఉండమంటున్నారు ప్రభానికి స్తోత్రం. शैतान हमेशा हमें परीक्षा में डालने के लिए, बुरे कार्य करवाने के लिए तैयार रहता है, इसलिए जागते रहो करके आपने कहा। प्रभु आपकी स्तुति हो। ప్రభా యేసుక్రీస్తులో పరిపూర్ణుడు కాకముందు పౌలు గారు అంటున్నాడు, నేను వద్దనుకున్నది చేస్తున్నాను, కావాలనుకున్నది చేయలేకపోతున్నాను అని. इसलिए पौलुस कहता है, जब मैं यीशु मसीह में परिपूर्ण नहीं था, जो मैं नहीं करना चाहता था वही करता हूं करके बोलता है। కానీ ఇప్పుడు యేసుక్రీస్తులో అంటున్నాడు, నేను ఆ పాపాన్ని, ఆ మరణాన్ని జయించి వేశాను అని చెప్తున్నాడు. लेकिन अब वो कहता है, मैंने यीशु मसीह में उस पाप को, उस मृत्यु को जीत लिया है। కాబట్టి ప్రభా మేమందరూ కూడా అట్లాగా పాపాన్ని జయించే వారికి ఉండడానికి సహాయం చేయండి. प्रभु मदद कीजिए, हम सभी उस पाप को जीत सके। మేము సర్వాంగ కవచం ధరించుకొని నీ ఎదుట నిలబడగలిగినట్లుగా రక్షణ కాపాడుకునే భాగ్యం దయచేయండి. सारे हथियार बांधकर उस कवच को धारण करके आपके सामने खड़े रहने के लिए प्रभु हमें मौका दीजिए। ఈ చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. छोटी सी प्रार्थना यीशु मसीह के नाम से मांगते हैं। ఆమేన్. आमीन। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया।